ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నేను ప్రస్తుతం తమిళ సాహిత్య కథలను వినిపిస్తున్నాను కదండి. ఈ కథలను రచించిన వారు శ్రీ ము. అరుణాచలం గారు. వీరు తమిళ భాషలో ఈ రచనను చేశారు. తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారు. ఇంకా పఠనం ప్రారంభిస్తానండి. ఈ కథ పేరు గుండోదరుడికి అన్నం పెట్టిన కథ. తమిళ దేశపు నగరాలలో బహుప్రాచీనమైనది మధురా నగరం. మధురలోని మీనాక్షి ఆలయం జగత్ ప్రసిద్ధమైంది. పరాశక్తి రూపమే మీనాక్షి. శివుడికి అభిన్నమైన శక్తియే పరాశక్తి. ఆ పరాశక్తి మధురలో మీనాక్షిగా అవతరించింది. శివుడు సుందరేశ్వరుడుగా అక్కడ ప్రత్యక్షమై మీనాక్షిని పరిణయం చేసుకున్నాడు. వీళ్ళకి సంబంధించిన పెక్కు కథలు ఆ నగరంలో వాడుకలో ఉన్నాయి. మలయధ్వజుడనే రాజు అక్కడ రాజ్యం చేస్తూ ఉండేవాడు. అతనికి చాలా కాలం దాకా సంతాన భాగ్యం లేదు. తపస్సు చేసి మీనాక్షీదేవినే కుమార్తెగా పొందాడు ఆయన. శివుడే సుందరేశ్వరుడనే పేరున అవతరించి మీనాక్షిని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహానికి దేవలోకంలోని దేవతలందరూ, భూలోకంలోని రాజులందరూ, ప్రజలు హాజరయ్యారు. వచ్చిన అతిథులు ఎక్కువగా ఉండడం వల్ల మీనాక్షి ఆజ్ఞానుసారంగా తండోపతండంగా వంటవాళ్ళు వచ్చి రాసులుగా అన్నం మొదలైనవి వండారు. అంతమంది భోజనం చేయగా కూడా చేసిన వంటలో ఒక భాగమైనా చెల్లలేదు. భోజన పదార్థాలు చాలా మిగిలిపోయాయని వంటవాళ్ళు మీనాక్షికి తెలియచేశారు. ఆమె వెంటనే సుందరేశ్వరుణ్ణి సమీపించింది. కైలాసం నుంచి తాము ఇక్కడికి రావడం మూలాన ఎందరో దేవతలు ఇక్కడికి వస్తారని మేము ఎక్కువగానే వంట చేయించాం, కానీ ఆ భోజన పదార్థాలు అలాగే మిగిలిపోయినాయి అని విన్నవించింది. అది వినగానే సుందరేశ్వరుడు లోలోపల నవ్వుకున్నాడు. రాజకుటుంబంలో పుట్టినందువల్ల మీనాక్షి తన ఐశ్వర్యాన్ని ఇలా అభివ్యక్తం చేస్తోంది అని కూడా ఆయన అనుకున్నాడు. వెంటనే తన భూతగణంలోని గుండోదరుడు అనేవాణ్ణి పిలిచాడు. భగవల్లీల వల్ల బడబాగ్ని వంటి దెయ్యపు ఆకలి అతని ఉదరంలో ప్రవేశించింది. ఆకలి దహించేస్తుండగా విషం తిన్నవాడిలాగా మెలికలు తిరుగుతూ శివుణ్ణి సమీపించి, ప్రభు, ఆకలికి తట్టుకోలేకపోతున్నాను, అన్నం పెట్టించండి, అన్నం పెట్టండి అంటూ ప్రార్థించాడు. అప్పుడు శివుడు మీనాక్షిని ఉద్దేశించి, వామనుడైన వీడికి మొదట గుప్పెడు మెతుకులు పెట్టించండి, తర్వాత ఇతర విషయాలు చూద్దాం అన్నాడు. అలాగే అంది దేవి. ఆమెను అనుసరించి గుండోదరుడు వెళ్ళాడు. ఆమె ఆజ్ఞానుసారం సేవకులు అతనిని ఒక అన్నపు రాశి ముందు కూర్చోబెట్టారు. అంతే, రాశి కనిపించింది, కానీ అతను తినది మాత్రం ఎవరూ చూడలేదు. అక్కడున్న అన్నపు రాశి మొత్తం అదృశ్యమైపోయింది. చూసిన వాళ్ళంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. కొందరైతే భయపడి పారిపోయారు. అన్నపు రాశిని ముగించిన తర్వాత కూరలు మొదలైనవి ఉన్న పాత్రల్ని అట్లాగే నోట్లోకి కుమ్మరించుకున్నాడు అతను. అలాగే భక్ష్యాలు, పళ్ళు, కాయగూరలు, ధాన్యాలు అన్నీ అదృశ్యమైపోయినాయి. ఇదంతా చూసిన దేవి సిగ్గుపడింది. అప్పుడు సుందరేశ్వరుడు, గుండోదరుడు అన్నం తిన్నాడా? ఇంకా కావాలంటే మరికొన్ని పంపి అక్కడున్న భోజన పదార్థాలని ఖాళీ చేయమంటాను. ఇంకా కొందరిని పంపనా అన్నాడు. అది విన్న దేవి ఉలిక్కిపడి, స్వామి, ఇక్కడున్న అన్నపు రాసుల్ని మింగి కూడా తాము పంపిన వామనుడికి క్షుద్బాధ తీరలేదు. మిగిలిన వారికి మేమెలా అన్నం పెట్టగలం? వాళ్ళు ప్రపంచాన్నే మింగేస్తారే అని చెప్పింది. అప్పుడు గుండోదరుడు అక్కడికి వచ్చాడు. స్వామి, అన్నం ఎంతో తిన్నా కూడా నా ఆకలి మాత్రం తీరలేదు అంటూ విలపించాడు. అది విన్న పరమశివుడు 4 వైపులా 4 దధి సముద్రాలని సృష్టించాడు. ఆ దధి సముద్రాలలోని పెరుగుని తాగగా అతని కడుపు నిండింది, ఆకలి తీరింది. ఆ తర్వాత అతడికి తీరని దాహం వేసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి కనిపించిన సరస్సులు, వాగులు, బావులు అన్నింటినీ నోటితో పీల్చేశాడు. అవన్నీ ఇంకిపోయినా అతని దాహం మాత్రం తీరలేదు. మళ్ళీ శివుడి వద్దకు వచ్చాడు. అతని స్థితిని చూసిన శివుడు తన జటాజూటంలోని గంగను ఉద్దేశించి, గంగా, నువ్వు ఈ మధురలో నదిగా ప్రవహించు అని ఆజ్ఞాపించాడు. అలాగే గంగ వెలుపలికి వస్తూ, భగవంతుడా, పూర్వం భగీరథుడి కోసం నేను గంగగా భూమి మీద అవతరించినప్పుడు నాలో స్నానం చేసేవారికి పాపాలన్నీ తొలగిపోతాయనే వరాన్ని ప్రసాదించావు. అలాగే ఇప్పుడు కూడా నన్ను చూసేవారికి, తాకేవారికి, నాలో స్నానం చేసేవారికి
జన్మరాహిత్యం కలుగుతుందనే వరాన్ని ప్రసాదించు అని అడిగి వరం పొంది వైగై నదిగా ప్రవహించసాగింది. గుండోదరుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి 2 చేతులతోనూ నదీ జలాలని నిరోధించి నోటితో తాగాడు. ఆకలి దాహము తీరిన సంతోషం కొద్దీ గుండోదరుడు ఆడుతూ పాడుతూ శివుణ్ణి స్తుతించాడు. ఇదండి గుండోదరుడి కథ, శివుడి మహిమను. గుండోదరుడు అన్నీ ఎత్తి పాత్రలన్నీ ఎత్తి నోట్లో పోసుకుని ఖాళీ చేసేసాడు, అన్నీ అదృశ్యమైపోయినాయి అన్నది మనం వింటుంటే మనకి మాయాబజారులో ఘటోత్కచుడు అన్నీ నోరు తెరిచి మాయం చేస్తాడు చూడండి, అది గుర్తొస్తుంది కదా. ఇక్కడితో ఈ కథ ముగిచ్చేశాను. తిరిగి తర్వాయి భాగంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మీకు గనక ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.